ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027 కి అయితే రిలీజ్ అవుతుంది. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి టెరబుల్ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు ఒక చిన్న హాట్ టాపిక్ అయితే బయట చాలా వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాని మినిమం 150 కంట్రీస్ లో రిలీజ్ చేయబోతున్నారంట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 150 కంట్రీస్ లో వారణాసి మూవీ రిలీజ్ అయితే ఏ రేంజ్ రికార్డు బ్రేక్ అవుతుంది అనేది జస్ట్ మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ఇదే కాకుండా ఈ సినిమాని మినిమం 50 లాంగ్వేజెస్ లో అయితే డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారంట. ఇప్పటి వరకు మన ఇండియా నుంచి రిలీజ్ అయిన సినిమాలు మహా అయితే 8-10 లాంగ్వేజెస్ లో మాత్రమే రిలీజ్ అయ్యేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వారణాసి మూవీ 50 లాంగ్వేజెస్ లో అయితే మూవీని డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారంట. ఒకవేళ గనక 50 లాంగ్వేజెస్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ మనం అసలు ఊహించుకోలేము. ఆ రేంజ్ లో ఉంటుంది. ఈ 50 లాంగ్వేజెస్ లో డబ్ చేయడానికి మినిమం 1600 మెంబర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు అయితే పనిచేయబోతున్నారంట. యాక్చువల్ గా ఏఏ యూజ్ చేసుకుని డబ్ చేసుకోవచ్చు, కానీ రాజమౌళి గారు అయితే చాలా క్లియర్ కట్ గా ఏఏ యూజ్ చేయకుండా మినిమం ప్రతి ఒక్క డైలాగ్ కి ప్రతి ఒక్క షాట్ కి రియల్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పాలని చెప్పేసి 1600 మెంబర్స్ తో డబ్బింగ్ అయితే చేపిస్తున్నాడంట. సినిమా గురించి చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు గారికి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఏ రేంజ్ రికార్డులు మొత్తం బ్రేక్ చేస్తాడో అని చెప్పేసి చాలా 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు.